ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యే నమ, దుందుర్గాయ నమ, గాయత్రీ పరంబకాయ నమ, క్లీం క్లీం మహాకాళికాయ నమ, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్లీం క్లీం మహాకాళికాయ నమ. ఐం హ్రీం శ్రీం నమో భగవతి మాతంగేశ్వర్యై నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. క్లీం మహాకాళికాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, విశేషంగా ఈరోజు చెప్పబోయే విషయం ఏంటిదంటే కంటెంట్ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనివారం అమావాస్య రావడం చాలా విశేషమైంది. ఈ యొక్క వైశాఖ మాసంలో అమావాస్య అంతా కూడా ఈ యొక్క శని అమావాస్య అంటారు, శనీశ్వర జయంతి అంటారు. చాలా విశేషమైన రోజు ఈ రోజున రావడం. మే నెల ప్రధానంగా చూసుకుంటే మనకి 16వ తారీఖు రావడం అనేది అమావాస్య చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విశేషం అంతా కూడా ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం ఏనాటి శని ప్రభావంలో ఉండేవారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు, మరియు అర్ధాష్టమ శని అష్టమ శని దోషంలో ఉండేవాళ్ళు, జాతకరీత్యా శని ప్రభావం వల్ల పీడితులుగా ఉండేవాళ్ళు, ప్రతినిత్యం కూడా ఆర్థిక కష్టాలతో బాధపడేవారు. ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీ రాశి వాళ్ళకి ఎటువంటి జాతకరీత్యా దోషానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. కర్మఫలదాత శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా, ఈ యొక్క ఆయుర్దాతగా చెప్పడం జరుగుతుంది. ఆయు ప్రమాణం అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా ఆయుష్నిచ్చే విధంగా ఉంటుంది. ఈ యొక్క కర్మఫలదాతగా చేసుకున్న పుణ్య ఫలితం ఇవ్వడంగా, కర్మ ఫలితం అంతా కూడా దోష ఫలితం అంతా కూడా దోష ఫలితాన్ని అనుభవించే విధంగా ఇవ్వడం కానీ, ఈ యొక్క పాప ఫలితాన్ని కూడా అనుభవించే విధంగా చేయడం కానీ, ఈ యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచడానికైనా ఆయుష్ను పెంచడానికైనా ఆయు ప్రమాణం అంతా కూడా శనీశ్వరుడు ఆధీనంలో ఉంటుంది. ఈ యొక్క కర్మఫలదైతే శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఈ యొక్క రోజున విశేషంగా శనివారం అమావాస్య రావడం కోటి జన్మల పుణ్యప్రాప్తి. ప్రధానంగా చూసుకుంటే చాలా ఈ యొక్క 100 సంవత్సరాల క్రితం నుంచి మనకు చూసుకుంటే ఈ యొక్క శనివారం అమావాస్య రావడం చాలా విశేషంగా. శనివారం శని అమావాస్య ప్రధానంగా చూసుకుంటే వైశాఖ మాసం అమావాస్య అవ్వడం, అది శనీశ్వర జయంతి అవ్వడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. కర్మభారత అయితే శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా రాజయోగ ప్రదాతగా ఉంటారు. ప్రధానంగా అదృష్ట యోగం కలిసి రావాలన్నా జాతకరీత్యా శని భగవానుడు యోగకరంగా ఉండాలి, కర్మయోగాన్ని అంతా కూడా అనుభవించే విధంగా ఉండాలి. తద్వారా శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా మారడానికి ఈ యొక్క రేవతి నక్షత్రంలో మారిన శనీశ్వరుడు అంతా కూడా గోచారరీత్యా గ్రహయోగాన్నంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వడానికి ఎటువంటి గ్రహాలకంతా కూడా కలయికతో ఉన్నారు, దృష్టి అంతా కూడా పడుతుంది. ఈ యొక్క ఏ రాశులకంతా కూడా అదృష్ట యోగం ఇవ్వబోతున్నారు అనేది ఏ గ్రహాల ప్రభావం వల్ల శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అదృష్ట యోగాన్ని ఇస్తారు. ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ అదృష్ట యోగానికి ఇవ్వడానికి ఎటువంటి కారకత్వాలు అవుతూ ఉంటాయి. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం ఉంటాయి కానీ ఈ అదృష్ట యోగాలు రావు. ప్రధానంగా పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మ సిద్ధాంతం అంటారు దీని ప్రకారంగా అంతా కూడా శనీశ్వరుడు యోగకరంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక శనీశ్వర దోష నివారణం అవుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని దోష నివారణ అంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, అష్టమ శని దోషం కానీ అర్ధాష్టమ శని దోషం కానీ గోచారీత్యా జన్మజాతకం ప్రకారంగా అయినా కానీ లగ్నచక్ర ప్రకారంగా జాతకరీత్యా ఉన్న శని ప్రభావం అంతా కూడా తగ్గి శుభయోగాలు ఇచ్చే విధంగా శనీశ్వరుడు అంతా కూడా శుభయోగ కారకుడిగా మారడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, శీఘ్ర ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అనేది విశ్లేషణ చేసి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీకు జ్యోతిష ప్రామాణికంగా వేద జ్యోతిష ప్రామాణికంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు అంతా కూడా అదృష్ట యోగాలు, రాజయోగాలు, కర్మయోగాలంతా కూడా స్థితించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమతారాధన చేయడం వల్ల సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మాత్రం చేత శనీశ్వర దోష నివారణ అవుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, ప్రధానంగా శనీశ్వర జయంతి రోజున విశేషంగా శనీశ్వరుడు ఈ రకంగా జననం జరిగింది. శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతక ఈ రకంగా ఆయనకి శక్తి పొందారు. నవగ్రహ మండలంలో శనీశ్వరుడు ప్రాముఖ్యత ఏంటి ప్రధానంగా అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. హరి మర్కట మర్కటాయ శ్రీరామదూతాయ నమ. నమో భగవతే రుద్రావతారాయ హనుమతే శ్రీరామదూతాయ నమ. మేషరాశి జాతకులకి శనివారం అమావాస్య రావడం రోజున శనీశ్వర జయంతి సంభవించింది. ఆ రోజున విశేషంగా మేషరాశి జాతకులు, మేష లగ్న జాతకులు
ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని తెలుసుకోవడం జరుగుతుంది. గోచారిత్య మేషరాశి మేషలగ్న జాతకులంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున గోచారిత్య శని ప్రభావం అంతా కూడా మీకు ప్రబలంగా ఉంటుంది. కర్మదోష కారకుడిగా కర్మ ప్రభావాన్ని ఇచ్చే విధంగా శని భగవాన్ ఉంటుంది కావున మీకు కర్మదోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా శనివారం రోజున విశేషంగా అమావాస్య రావడం చాలా విశేషం. ప్రధానంగా శనివారం శని భగవానుడికి ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, శని హోరులంతా కూడా తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. గోచారీత్యా చంద్రలగ్నవశాత్తు మమ జాతకరీత్యా సకల గ్రహదోష నివారణ సిద్ధ్యర్థమనే సంకల్పంతో ప్రత్యేకం శనీశ్వర గ్రహదోష నివారణార్థమనే సంకల్పంతో ఏల్నాటి శని ప్రభావ నివారణార్థమనే సంకల్పంతో బ్రాహ్మణత్వం కంతా కూడా తిలలు దానం చేసుకోవడం, వస్త్రదానం చేయడం, ఈ యొక్క ద్రాక్ష పళ్ళని దానం చేసుకోవడం, ప్రధానంగా వస్త్రదానం చేయడం వల్ల, మామిడి పళ్ళు దానం చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. అదృశ్య యోగం కలిసి వస్తుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి మేషలగ్న జాతకులకు ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు ఇక్కడ ప్రధానంగా దశమాధిపతి అవుతారు. ప్రధానంగా దశమాధిపతి ఏకాదశ అనంత పుణ్యప్రాప్తి కలిగే విధంగా ఈ గ్రహం అంతా కూడా యోగకరంగా మారడానికి అదృశ్య యోగాన్ని అంతా కూడా ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రధానంగా వృత్తి స్థానంలో మార్పులు కానీ, వృత్తిలో మార్పులు జరగడం కానీ, దూర ప్రాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడం కానీ, శ్రమతో కూడిన సంపాదన పెరగడం కానీ, స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే మీకు శ్రమ అధికంగా ఇవ్వడం కానీ, ధనమంతా కూడా చేకూరుస్తుంది సమయానికి, కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం కానీ, ఇటువంటి యొక్క గ్రహస్థితి అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. స్వల్పంగా శిరోభారం ఎక్కువగా ఉండడం, ప్రధానంగా ఈ యొక్క తలనొప్పి ఎక్కువగా ఉండడం కానీ, నడువు నొప్పి ఎక్కువగా ఉండడం, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం, కాళ్ళ వాపు కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఎక్కువగా ఉండడం, ఈ యొక్క కారకత్వంగా శనీశ్వరుడు అంతా కూడా చెప్తాం. బడలు ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రయాణం చేసేటప్పుడు బడలిక ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా ఫెయింట్ అవుతూ ఉంటారు, ప్రధానంగా అలసట ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా శని భగవానుడు వ్యతిరేకంగా వస్తుదానము, అన్నదానం అంతా కూడా చేయడం, హనుమంత ఆరాధనలో భాగంగా విశేషంగా సింధూరాభిషేకాది కార్యక్రమాలు ప్రాతకాలంలో చేయడం, ప్రధానంగా అమావాస్య రావడం విశేషం కాబట్టి పితృదోష నివారణార్థం, పితృశాపము పితృదోష నివారణార్థం బ్రాహ్మణత్వం కంతా కూడా స్వయంపాక దానం చేయడం, ప్రధానంగా ఈ యొక్క తిల తర్పణం అంతా కూడా ఆచరించడం, ఎవరైతే పితృదేవతలంతా కూడా గతించిన వాళ్ళకి ప్రీతికరంగా తిల తర్పణాలు ఆచరించడం అఖండ పుణ్యయోగాన్ని ఇస్తుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బీద వాళ్ళకి అన్నదానం చేయడం కానీ, అనాథాశ్రమంలో పిల్లలకంతా కూడా పుస్తకాలు పంపిణీ చేయడం కానీ, అన్నదానం చేయడం కానీ, వస్త్రదానం చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క శనీశ్వర గ్రహదోష నివారణార్థం మేషరాశి మేషలగ్న జాతకులు జాతకరీత్యా ఉన్న గ్రహదోషానికి పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జన్మజాతకంలో శని భగవానుడు ఈ రకంగా ఉన్నారు, లగ్న చక్ర ప్రకారంగా అదంతా కూడా పరిశీలన చేయాల్సి ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రధానంగా శని భగవానుడు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంది. పురాణ ఇతిహాసం ప్రకారంగా శని భగవానుడు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా అనేది విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఛాయా మార్తాండ సంబుద్ధుడిగా, సూర్య భగవానుడి యొక్క ప్రియపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా రాజయోగ కారకుడిగా, ఈ యొక్క అదృష్టయోగ కారకుడిగా, విపరీత రాజ్యయోగ కారకుడిగా, మంత్రియోగ కారకుడిగా అని చెప్పడం జరుగుతుంది. మంచి శుభమైన ఫలితాలు ఇవ్వడానికి శని భగవానుడు అంతా కూడా జాతకరీత్యా యోగకరంగా ఉంటే అత్యంత శుభుడుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా కర్మ ఫలదాతని అనుగ్రహం అంతా కూడా పొందడానికి ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, పరమేశ్వర ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. ప్రతినిత్యం కూడా హనుమత ఆరాధనలో భాగంగా హనుమతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమః, ఓం నమో హనుమతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమః, ఓం నమో హనుమతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమః, ఓం నమో హనుమతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమః. ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోండి. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, సింధూర అభిషేకాది కార్యక్రమంలో సుందరాకాండ పారాయణం చేయించడం, ప్రధానంగా మన్యసూక్త పారాయణంతో హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి, శీఘ్ర ఫలితాలు పొందడానికి రాధశ్యామల యజ్ఞాతికతలు కానీ, ప్రధానంగా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరిస్తే కనుక శత్రు బాధల నుంచి బయటపడడానికి, శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ పరిష్కారాలు ఆచరిస్తూ ఉంటారో అటువంటి ఫలితాలంతా కూడా మీకు పూర్వజన్మ సుకృతం వల్ల అఖండ పుణ్యప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. చెప్పిన పరిష్కారాలన్నీ కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు. అనారోగ్య బాధల నుంచి, దీర్ఘకాలికమైన అనారోగ్య బాధల నుంచి బయటపడడానికి, మనశ్శాంతమైన జీవితం జీవించడానికి, అదృష్టయోగం కలిసి రావడానికి, రాజయోగ కారణం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది.
రాజకీయ రంగంలో కూడా విశేషంగా మీకు మంత్రి పదవులన్నీ కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.